వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, మీ యొక్క సోల్మేట్ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దాం. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి సోల్మేట్ ఎప్పుడు వస్తారు, అలాగే ఎలా ఐడెంటిఫై చేయాలి, మ్యారేజ్ అయిన వాళ్ళు తన పార్ట్నరే తన సోల్మేటా కాదా అనేది కూడా చూద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ప్లీజ్ ఏంజల్స్ చెప్పండి, మన కలెక్టివ్కి సోల్మేట్ ఎస్, ఖచ్చితంగా మీ కమింగ్ పార్ట్నరే సోల్మేట్ అయ్యే ఛాన్స్ ఉందండి. బట్ ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్ అండి, వాళ్ళు ఏంటంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో అది మిస్ అవ్వాలి అని చెప్పి డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంట. బట్ మిస్సింగ్ అండి. అవకాశంగా తీసుకొని ఇంకొక పర్సన్ మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేరు. అండ్ ఇంకో పర్సన్ న్యూ పర్సన్ అనుకుంటున్నారంట. ఎలాగైనా మీ సోల్మేట్ అంటే మీ ఎస్, మీ లైఫ్లో ఇంకో సోల్మేట్ రాకముందే జనరల్గా ఒక లైఫ్ టైంలో 6 to 7 సోల్మేట్స్ ఉంటారండి. అండ్ ఎవరితో లైఫ్ లీడ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క డెస్టినీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో చాలామంది డార్క్ ఎనర్జీస్ చేసేవాళ్ళు వాళ్ళ డెస్టినీని స్వైప్ చేయడానికి ట్రై చేస్తారంటే ఇట్ నెవర్ గోయింగ్ టు వర్క్. ఎవరైతే మీ డెస్టినీని స్వైప్ చేద్దామని చూస్తున్నారో, ఎవరైతే ఆల్రెడీ తెలిసి మీ గురించి తెలుసుకొని ఒక ఒక రిచ్ పర్సన్ అనమాట, అంటే దే హ్యావింగ్ మనీ ఇన్ హ్యాండ్, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారు. మనుషుల్ని తప్పించేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారంట. అండ్ వాళ్ళు మీతో మాట్లాడుతున్నారంటే ఒకప్పుడు మాట్లాడారు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడదాం తప్పిస్తాం అనుకున్నారంట. మ్యారేజ్ చేసుకొని అనుకుంది జరగలేదు. ఓకేనా? ప్రజెంట్ వాళ్ళది అదనమాట. ఒక న్యూ పర్సన్ చూస్తున్నారండి, మీకు డబ్బులు రానుకుండా చేయాలి, ఎలాగైనా మీకు వాళ్ళకంటే కూడా మర్యాద అనేది ఎక్కువ ఉంది. సో మీ ముందు వాళ్ళు ఎందుకు ఆనట్లేదు అనమాట. వాళ్ళు చెప్తుంది కూడా ఎవరు వినట్లేదు, మీకు ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వట్లేదు. కాబట్టి మీది మీ మీ స్థాయికి వాళ్ళు రాలేరు కదా. అంటే మీరు వేరు, మీ మాటలు వేరు, మీ పద్ధతి వేరు, అందరూ ఒకలా ఉండరు కదా. బట్ వాళ్ళలాగా మీరైతే దిగజారి ఎవరిని కావాలని గొడవెట్టుకోవాలని, ఎవరో కావాలని ఇదైపోవాలని మీరు అనుకోరు. కాబట్టి వాళ్ళు మీ స్థాయికి ఎదగలేరు. కాబట్టి వాళ్ళున్న దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చేద్దామని అనుకుంటున్నారంట. వాళ్ళలాగే మీకు కూడా ఎవరు మర్యాద ఇవ్వకూడదు, మీ మర్యాద తీసేయాలని చెప్పి చాలా రకాలుగా అనుకున్నారంట. ఉన్న అవకాశాలన్నింటినీ కూడా చూస్తున్నారంట. బట్ ఏది కూడా వాళ్ళు చేసిన ప్లాన్కి ఏది కూడా వర్కౌట్ అవ్వలేదండి. ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళకి ఎవరు ఏం చేసేవాళ్ళు? ఆల్రెడీ మ్యారేజ్ సూపర్. ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళకి మీ పార్ట్నర్ని మిమ్మల్ని సపరేట్ చేయడానికి డివైన్ పర్మిషన్ లేదండి. ఎస్, క్లియర్గా డివైన్ పర్మిషన్ లేదు. డివైన్ అందరినీ తప్పించేశారు. ఎవరు ఏ రకంగా కూడా మీ పార్ట్నర్ని మిమ్మల్ని సపరేట్ చేయలేరండి. ఓకేనా? సో నో నీడ్ టు వరీ. ఎలాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా సరే అన్నీ క్లియర్ అయిపోతాయి. అండ్ ప్రజెంట్ అయితే టైం కాదండి. ఒక పర్సన్ అయితే ఆఫర్ ఇచ్చి, ఎమోషనల్ ఆఫర్, యంగ్ పర్సన్ ఇందాక ఒక పర్సన్ కనిపించారు కదా, ఈ సెకండ్ పర్సన్. అండ్ ఎదురు చూస్తున్నారంటండి, క్రియేట్ చేయాలని, ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నారంట. మనం అంతగా అబ్జర్వ్ చేయం, కానీ మన చుట్టూ ఉన్నారు మనల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారండి. సో వాళ్ళు ఏంటి అంటే ఎలాగైనా సరే స్ట్రాంగ్గా మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలని చెప్పి అనుకుంటున్నారంట. సూపర్. దానికి డివైన్ పర్మిషన్ లేదండి, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. ఇంకా చెప్పండి ఏంజల్స్. గొడవలు పెట్టి ఎలాగన్నా మిమ్మల్ని బాధ పెడదామని అనుకుంటున్నారంటండి. చాలా స్ట్రాంగ్గా, అంటే చాలా స్ట్రాంగ్గా వాళ్ళే కావాలని ఏదో ఒకటి చెప్పి కావాలని గొడవ పెట్టుకొని మిమ్మల్ని ఎలాగన్నా సరే ఏడ్పించాలి అని అనుకుంటున్నారంట. 0404 హోమ్కి సంబంధించి, స్టెబిలిటీకి సంబంధించి, లైఫ్లో ముందుకెళ్ళడానికి లేకుండా, వెళ్ళాలన్న ఆలోచన కూడా లేకుండా ఆ విధంగా ఇబ్బంది పెట్టాలని వాళ్ళ ఆలోచన, వాళ్ళ జలస వాళ్ళని అక్కడ దాకా తీసుకెళ్ళింది అంతే. అది జరగదండి. అసలు గొడవ పెట్టుకోవడానికి ఛాన్స్ కూడా లేదు. గొడవ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. మనీ పోగొట్టుకుంటారు అంతే. మీ విషయంలో వాళ్ళు మీ వెనక్కి తిరిగి డబ్బులు పోగొట్టుకోవడం తప్ప ఏమీ చేయలేరండి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంటి, మన కలెక్టివ్ యొక్క సోల్మేట్ విషయంలో మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? క్రియేటివ్. మీ సోల్మేట్ చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారంట. అంటే కొత్తగా ఆలోచిస్తూ ఉంటారంట, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారంట. సో 444 స్టెబిలిటీకి సంబంధించి బిజినెస్ కావచ్చు, ల్యాండ్కి సంబంధించి రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు. ఏంటంటే చాలా కొత్తగా ట్రై చేస్తూ ఉంటారంటే దాని వారు ఏంటంటే అట్రాక్టివ్గా కూడా ఉంటారండి.
దాని ద్వారా ఏంటంటే ఎక్కువగా క్లయింట్స్‌ని వాళ్ళ రంగంలో వాళ్ళు రాణిస్తారనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఓకేనా? అండ్ సీజనల్ యెస్. సీజన్ టైంలో డివైన్ టైమింగ్‌లో ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని కలుస్తారని చెప్తున్నారండి. అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి. ఈ విషయంలో సోల్‌మేట్ విషయంలో మీరు అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజెల్స్. మీరు అలోన్ కాదండి. అండ్ ప్రెజెంట్ మీరు అస్సలు అలోన్ కాదు. మీకు డివైన్ తోడుగా ఉంది. ఏంజెల్స్ తోడుగా ఉన్నారు. మీ పితృదేవులు తోడుగా ఉన్నారు. ఓకేనా? ఆల్ ద టైమ్ వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. ఏ పాత్‌లో వెళ్ళాలి, ఏం తీసుకోవాలి, ఏమేం చేయాలి అనే అన్నిటికి కూడా. అంటే ఏదైనా కొనాలి అనుకున్నా ఎన్ని కొనాలి, గోల్డ్ ఏదైనా తీసుకోవాలనుకున్నా ఎంత తీసుకోవాలి, ఈ విధంగా అన్నిటికి కూడా వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటారండి. ఓకేనా? మీరు ఎప్పుడూ అలా కాదు అని చెప్తున్నారండి. అండ్ ఏంటంటే కొంచెం చైల్డిష్ నేచర్‌గా ఉంటారంట మీ సోల్‌మేట్. ఇంకా చెప్పండి ఏంజెల్. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారంటండి. కండిషనింగ్. సో ఓకే. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఎప్పుడు సైలెంట్‌గానే ఉంటారు. సో మీరు ఉన్నారా లేదా అని కూడా ఎవరికీ తెలీదంట. అంత సైలెంట్‌గా ఉంటారంట. వాళ్ళు ఏంటి అంటే ప్రెజెంట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళందరూ గొర్రెల మధ్యలో మీరు ఒక సింహంలా కనిపిస్తున్నారు. అదే వాళ్ళ బాధ కూడా. అంటే ప్యూర్‌గా మీరు చేస్తున్న పనిలో ఒక క్లారిటీతో కనిపిస్తున్నారు. సో వాళ్ళకేంటంటే వాళ్ళందరూ ఒకలా అనిపిస్తున్నారు. వాళ్ళు చేసే పనులు అన్నీ ఆ గొర్రెల్లాగా ఎవరేం చెప్తే తలూపడం, ఎవరేం చెప్తే చేయడం, లేదంటే ఎక్కడికెళ్ళమంటే అక్కడికెళ్ళడం. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్‌ని, వాళ్ళ విలువని వాళ్ళు తగ్గిచ్చేసుకున్నారు. సో మీరలా కాదు కదా! అందుకు వాళ్ళు మిమ్మల్ని చూసి జెలస్‌తో తట్టుకోలేకపోతున్నారండి. వాళ్ళేస్తున్న ప్రొజెక్షన్స్ ఎయ్యి కూడా మీ మీద పనిచేయట్లేదు. వాళ్ళేస్తున్న ప్లాన్స్ ఎయ్యి కూడా మీ మీద పనిచేయట్లేదు. వాళ్ళే వాళ్ళు మిమ్మల్ని ఒక భ్రమలో ఉంచుదాం అనుకున్నారు గతంలో ఉంచినట్టు. బట్ ఏ రకంగా కూడా నైబర్స్ అయ్యుండొచ్చు ఎవ్వరు కూడా ఛాన్సే లేదు. వాళ్ళెందుకంటున్నారు, ఏమని అంటున్నారు, ఏ ఉద్దేశంతో అంటున్నారనేది ఇప్పుడు మీరు క్లియర్‌గా చూడగలుగుతున్నారండి. పాత కంటే కూడా ఇప్పుడు మీరు క్లియర్‌గా చూడగలుగుతున్నారు. సో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ అనలేకపోతున్నారు. అలాగే ఏమీ ప్రొజెక్షన్స్ మీరు చేయలేనిది చేశారు అని మిమ్మల్ని అనడానికి వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. గతంలో ఏంటి తెలుసా? ఏమైనా అనుకుంటారేమో, ఏమన్నా ఫీల్ అవుతారేమో అని అయన్నీ మీ మీద ఏసేసుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు అలా లేరు. ఎందుకంటే కావాలని ప్రతిసారి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి మీ మీద ఏసేస్తూ వచ్చారనమాట. మీకు మనీ రాకుండా చేయాలి, ఏదో రకంగా ఇన్‌కమ్ సోర్స్ లేకుండా చేయాలని ఆలోచిస్తున్నారంటండి. అది జరగదు అని డివైన్ క్లియర్‌గా చెప్పేశారు. మీకు కావాల్సినంత మనీ సంపాదించుకుంటారు. త్వరలోనే జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు జాబ్‌లో సెటిల్ అవుతారు. బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ప్రాఫిట్స్ కూడా వస్తాయండి. ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఒంటరి వాళ్ళు కాదు. డివైన్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారని క్లియర్‌గా చెప్పేశారు. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.